కేసీఆర్ వెంట్రుకు కూడా రేవంత్ పీకలేరు. ఆయన ఒక చిల్లర ముఖ్యమంత్రి, మంత్రులకు శాఖలు ఇచ్చే అధికారం లేనోడు, దృష్టి మళ్లించేందుకు విచారణ పేరిట కుట్రలు, రాజకీయ స్వార్థమే ముఖ్యమనుకొని రాక్షసానందం పొందటం రేవంత్ నైజం. ఆయన గురువునే కేసీఆర్ తరిమేశాడు, కాంగ్రెస్ను బజార్లో నిలబెడతామని చెప్తున్నాడు కేటీఆర్. నాదొక డౌట్. వంద జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్, ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడు కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. ఇక్కడ ఆయన అంటాడు రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, రేవంత్ రెడ్డి చిల్లరగాడు, ఇంకేదో మాట్లాడాడు. మనం ఆ మాటలు అనకూడదు కాబట్టి, ముఖ్యమంత్రి గారు అంటే మనం గౌరవం ఇవ్వాలి కాబట్టి ఏదో మాట్లాడాడు ఈయన. రేవంత్ రెడ్డి దమ్ము గురించి మాట్లాడుతున్నాడు కదా సార్. రేవంత్ రెడ్డి దమ్మేంటో తెలుసా మీకు? రేవంత్ రెడ్డి దమ్మేంటంటే 10 సంవత్సరాలు మకుటం లేని మహారాజుగా పరిపాలించిన మిమ్మల్ని తిరిగి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టాడు, అది రేవంత్ రెడ్డి దమ్ము. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లతో మిమ్మల్ని మూలన కూర్చోబెట్టాడు, అది రేవంత్ రెడ్డి దమ్ము. ఏం చేసినా మమ్మల్ని ఎవరు అడగరలే, మమ్మల్ని ఎవడేం పీకలేలే అనుకున్న మిమ్మల్ని కేటీఆర్ని ఫార్ములా ఈ రేస్ విచారణలో ఏసీబీ తీసుకెళ్ళాడు, అదే రేవంత్ రెడ్డి. నేను తోపుని నేను తురుని అనుకున్న మీ నాయన్ని కేసీఆర్ని తీసుకొచ్చి కమిషన్ ముందు నుంచోబెట్టాడు రేవంత్ రెడ్డి, కమిషన్ ముందు చేతులు కట్టుకుని నుంచోబెట్టాడు రేవంత్ రెడ్డి. ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? దమ్ము అరెస్ట్ చేస్తేనే దమ్మా? అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అంతకు మించి చేశాడు రేవంత్ రెడ్డి మీకు. రేవంత్ రెడ్డి దమ్ము అంటున్నారు కదా, ఇవి సరిపోవా? గడిల మీ గోడలు బద్దలు కొట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టాడా లేదా? చెప్పండి, మిమ్మల్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టాడా లేదా? పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని 0కి పరిమితం చేశాడా లేదా? మాకు తోపు, మేము తిరుగులేదనుకున్న మిమ్మల్ని ఏసీబీ కోర్టులో విచారణకు హాజరుపరిచాడా లేదా? మీ నాయన్ని ఒక కమిషన్ ముందు చేతులు కట్టుకుని నిలబడేలా చేశాడా లేదా? మీ కుటుంబంలో గొడవలు అంటే కవితకి మీ గురించి అర్థమయ్యి కవిత బయటకు వచ్చేలా చేశాడా లేదా? ఇంకెంతకన్నా ఏం చేయాలి మిమ్మల్ని? ఆయన నిన్న ఏదో అంటున్నాడు, ఎంట్రుక బేకలేవు అని. గతంలో నేను చోట చూశాను, భలేమని చెప్తాగండి. ఈయన అన్నాడు నిన్న కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పన్నారు కదా. గతంలో అంటండి ఎలుగుబండి ఉండేది కదా, ఎలుగుబంటిని ఊర్లు మొత్తం తిప్పేటోళ్ళంట, ఊళ్ళల్లోకి వచ్చి తిప్పేటోళ్ళు. ఎందుకు తిప్పేటోళ్ళు అంటే దాని ఎంట్రుక బీకి మొలక కట్టుకుంటే ధైర్యం వస్తుందని చెప్పేవాళ్ళంట. మరి కేసీఆర్ ఎంట్రుక బీకి ఆడగట్టుకుంటే ఏమొస్తుంది? ఎంట్రుక బీకలేరు అని ఆయన ఎంట్రుక బీక్కొని ఏం చేసుకోవాలండి? ఎలుగుబంటి ఎంట్రుక బీకి మొలక కట్టుకుంటే ధైర్యం వస్తుందని చెప్పి అప్పట్లో ఒక నమ్మకం ఉండేది కాబట్టి దాని ఊళ్ళలో మొత్తం తిప్పేవాళ్ళు, ఎంట్రుకలు బీక్కొని మొలక కట్టుకునేవాళ్ళు కొంతమంది. మీ నాయన నువ్వు తీసుకొచ్చి ఊళ్ళో తిప్పుతున్నావు. ఇప్పుడు ఆయన ఎంట్రుక బీకి ఆడగట్టుకుంటే ఏమొస్తుంది? మీ యొక్క అవినీతి సొమ్ములు ఏమన్నా భాగం వస్తుందా? రాదు కదా. ఎంట్రుకు కూడా పీకలేవు అంటే ఆల్రెడీ పీకాడు, మీది మొత్తం పీకి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇప్పటికైనా ఇట్లాంటి వాప్ మాటలు, బలుపు మాటలు తగ్గించుకుంటే మంచిది. ఏది ఏమైనా, వ్యక్తి ఎలాంటి ఏమైనా సరే రేవంత్ రెడ్డి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో నువ్వు ఒక సీనియర్ పొలిటీషియన్వి, 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి కొడుకువి, పార్టీలో కాబోయే ప్రెసిడెంట్వో లేకపోతే ఇంకేదో జరుగుతున్నాయి కదా మీ పార్టీలో, వాటెవర్. ఇంత తెలిసినోడు, అమెరికాలో చదువుకున్నాడు, ఇంత తెలిసినోడివి ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని తెలియదా నీకు? చిల్లరగాడు అంటావు ముఖ్యమంత్రిని, ఇదేనా నీ సంస్కారం? మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు మీ నాయన్ని కూడా ఇదే విధంగా చిల్లరగాడు అన్నప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు? ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలి, ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని మాట్లాడావు కదా నువ్వు. మరి ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మీ నాయనకి గౌరవం ఇచ్చినట్టే ఇప్పుడు మరి నువ్వు కూడా ఈ ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలి కదా. నీకేమన్నా ఉంటే రేపు తర్వాత మాట్లాడు. ఏం జరిగినా ఏవైనా ఇంకో 3 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రస్తుతానికి ఆయనే ముఖ్యమంత్రిని పట్టుకొని చిల్లరగాడు అంటావు నువ్వు. ఇంత మొత్తం పూర్తిగా జీరోకి పరిమితమైన మీ వాపు బలుపు ఏమాత్రం తగ్గలేదంటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏమైనా కావాలా? అంతమంది మీడియా ముందు, అంతమంది ప్రెస్ సభ్యుల ముందు, అంతమంది నేషనల్ మీడియా ముందు ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు చిల్లరగాడు అంటావా నువ్వు? ఇదే నీ సంస్కారం? మీ నాన్న నేర్పిన బుద్ధి ఇదా నీకు? షేమ్ ఆన్ యూ కేసీఆర్, నిజంగా సారీ కేటీఆర్, షేమ్ ఆన్ యూ.
చాలా విలువలు ఉంటాయి మీకు, చాలా సంస్కారం ఉంటుంది మీకు, బాగా చదువుకున్న వ్యక్తి మీరు. సరే గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడలేదని, రేవంత్ రెడ్డి చదువుకోలేదు మీ అంతా, ఆయన అమెరికాలో చదువుకోవాలా మీలాగా. మీరు అమెరికాలో చదువుకొని వచ్చారు కదా, భరత్ అనే నేను సినిమాలో లాగా ఒక లీడర్ని ప్రొజెక్ట్ చేసుకున్నారు కదా మిమ్మల్ని మీరు. సరే గతంలో వాళ్ళు మాట్లాడారు, మీరు ఇప్పుడు మాట్లాడకండి, ఒక ఉన్నతనం ప్రదర్శించండి. చదువుకున్న వాళ్ళు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటాయో చూపించండి. మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి చిల్లర మాటలు, చిల్లర కామెంట్స్ చేయటం మానుకోండి. అప్పుడు చిల్లర వాళ్ళు కాదు, మీరు చిల్లర అవుతారు ఇప్పుడు అనవసరంగా.